Yes. Yes. ఇస్తారండి కూర్చోండి. ఇస్తారు కూర్చోండి. Yes, you will get a chance. Yes. Right. అధ్యక్ష కూర్చోండి. Yes. మీరిద్దరూ మాట్లాడుకుంటే మేమెందుకు అధ్యక్ష మధ్యలో? మాట్లాడుతున్నారు. వారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోండి, మాట్లాడతాం. కూర్చోండి, నేను మాట్లాడండి. దయచేసి నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి, సహకరించండి కొంచెం. అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారిని సహకరించవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. బేసిక్ ఫండమెంటల్ రీజన్ అసలు ఇష్యూకి ఎందుకు గొడవ వచ్చింది అనేది దాని గురించి కూడా మనం మాట్లాడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. కూర్చోండి అధ్యక్ష, ఈ ఇష్యూ జగన్ మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను అధ్యక్ష. కొంచెం సభ్యుల్ని కొంచెం దయచేసి సహకరించండి. అధ్యక్ష, అసలు భజనేం కాదు. ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను ఎవరికి. అధ్యక్ష, అసలు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి దయచేసి వినాలండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వినాలి సార్. అధ్యక్ష, యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే అధ్యక్ష, టార్గెట్ గంట. రీజన్ ఏంటంటే నాకు తెలుసు అధ్యక్ష, ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుందని. ఆయన ఇన్ఛార్జ్ మంత్రి కడపకు అధ్యక్ష. నేను ఇదివరకు కూడా చెప్పాను, మంత్రి గారు కడప ఎందుకండి బాబు, ఏ విజయనగరం తీసుకోరా అని ఇదివరకు చెప్పాను అధ్యక్ష. మీరు అడగండి కావాలంటే. అధ్యక్ష, వారు ఏమన్నారంటే గంటా గారు కడప అయితే నాకేంటని చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు ఇవాళ అది ఏంటో చూపించారు అధ్యక్ష. చిన్న ఇష్యూ దాన్ని పెద్దగా చేసేసి ఆఖరికి గంటా గారు, నారాయణ గారు వియంకుడు అయితే తప్పేంటి అధ్యక్ష? ఏమైనా తప్పుంది అధ్యక్ష? అది ఏదో పెద్ద నేరం జరిగిపోయినట్టు, ఏదో ఉధృతమైన మన హుద్దుద్దు సైక్లోన్ వచ్చేసినట్టు, అయినా ప్రభుత్వం ఏమి పట్టించుకోనట్టు, ధారాళంగా పేపర్కి క్వశ్చన్ పేపర్స్ అన్ని వచ్చేసినట్టు, ఆన్సర్ పేపర్లు. ఏంటి అధ్యక్ష ఇది? అధ్యక్ష, నేను కూడా 10th చదివాను అధ్యక్ష. నేను మెట్రికులేషన్ చదివాను అధ్యక్ష. రన్నింగ్ కామెంట్ రాపండి దయచేసి. నేను కూడా అధ్యక్ష, నేను కూడా మెట్రికులేషన్ చదివాను అధ్యక్ష. 1976లో అధ్యక్ష. నాకు తెలుసు అధ్యక్ష. అందులో మెట్రిక్ తో ఆపలేదు అధ్యక్ష. తర్వాత ఇంటర్మీడియట్ చేశాను. మెట్రిక్ లో స్టేట్ లో 34th ర్యాంక్ అధ్యక్ష. నాకు కంబైన్డ్ రాష్ట్రంలో 30. చెప్తాను మీ గురించి చెప్పానండి, మీ నాయకుడి గురించి చెప్పానండి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గురించి చెప్తున్నాను. మీ నాయకుడి గురించి మీరు చెప్పండి. మీ నాయకుడు ఏం చదివారో చెప్పండి. మీ నాయకుడికి దీంట్లో ఈ పేపర్లో కానీ ఎడ్యుకేషన్ విధంగా కానీ మాట్లాడటానికి ఏ విధమైన సబ్జెక్ట్ ఉందో చెప్పండి, చెప్దాం. మీరేం చదివారో చెప్పండి, నేనేం చదివారో చెప్తా. అధ్యక్ష, కంబైన్డ్ రాష్ట్రంలో 34th ర్యాంక్ అధ్యక్ష. తర్వాత నేను ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీలో 1982లో కంప్లీట్ చేశాను అధ్యక్ష. 82 ఎండింగ్ అధ్యక్ష. అది కాకుండా అధ్యక్ష అసలు చిన్న విషయాన్ని తీసుకుని 5 నిమిషాల ముందు పేపర్లో ఎవరో మొత్తం మీద 2900 సెంటర్స్ ఉన్నప్పుడు 15,000 మంది ఇన్విజిలేటర్స్ కానీ ఎవరైనా ఉన్నప్పుడు అధ్యక్ష, ఒకళ్ళు ఒక పొరపాటు జరిగింది. 5 నిమిషాల ముందు ఒక వాటర్ బాయ్ కానీ లేకపోతే ఆ వారి సహకారం తీసుకునే ఒక ఇన్విజిలేటర్ కానీ ఒక వాట్సాప్ ఫోటో తీసి పంపించడం జరిగింది. అది అందరూ చెప్పడం జరిగింది. అంటే మనకి 15,000 మందిని కూడా మనం ఎట్లా కాపలా కాస్తాం అధ్యక్ష? పొరపాటు జరిగింది. కానీ జరిగినప్పటికీ కూడా ఇది సబ్జెక్టివ్ క్వశ్చన్ పేపర్ అధ్యక్ష. దిస్ ఈజ్ నాట్ ఎన్ ఆబ్జెక్టివ్ పేపర్. ఆబ్జెక్టివ్ అంటే బిట్స్ అధ్యక్ష. బిట్స్ ABCD ఎట్లాగా రకరకాల క్వశ్చన్స్ లో ABCD అటువంటి బిట్స్ అధ్యక్ష. ఇట్లాగే ఉంటుంది. ఏమీ లేదు దానికి. ఉన్నదానికి ఏదైనా డిమాండ్ చేయొచ్చు అధ్యక్ష. నిన్న నేను ల్యాండ్స్ గురించి డిమాండ్ చేశాను అధ్యక్ష మొన్న. కానీ ముఖ్యమంత్రి గారు దాని హామీ ఇచ్చారు అధ్యక్ష. అట్లాగే దీనికి ఏదైనా సరే యాక్షన్ ఆల్రెడీ దే హావ్ టేకెన్ యాక్షన్ అధ్యక్ష. దీని గురించి మనకి 2 రోజుల సభ ఆపేసి ఏదో పెద్ద చేసేసినట్టు ఏంటి అధ్యక్ష ఇది? దిస్ ఈస్ డెఫినెట్లీ నాట్ అప్రోప్రియేట్ అండ్ ద గవర్నమెంట్ హెస్ ఆల్రెడీ టేకెన్ యాక్షన్.
దీన్ని పబ్లిక్ లో ఒక ప్రభుత్వం మీద ఒక మచ్చ తెచ్చే ప్రయత్నం అధ్యక్ష. దీంట్లో ఎవరు కూడా ఏమీ కంగారు పడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు అధ్యక్ష. దీంట్లో ఏ విధమైన అన్యాయము స్టూడెంట్స్ కి జరగలేదు. దాంట్లో ఏదో లక్షల మంది జరిగిపోయింది అన్యాయం. ఏం జరిగిపోయింది అధ్యక్ష? లక్షల మందికి ఏం జరిగిపోయింది అధ్యక్ష? ఓయిలు ఏదో క్వశ్చన్ పేపర్ బయటకు వెళ్ళిపోయింది, ఆన్సర్ షీట్లన్నీ జంబ్లింగ్ విధానంలో ఎవరు ఏ స్టూడెంట్ ఎక్కడ ఉన్నారో స్పాట్ చేసి వాళ్ళకి ఇచ్చేసినట్టు. నారాయణ గారు ఏం తప్పు చేశారు అధ్యక్ష? వాళ్ళ బిల్డింగ్ లో తేడా అయింది, ఎవరో ఒక బాయ్ చేశాడు అంటే దానికి నారాయణ గారికి ఏం సంబంధం అధ్యక్ష? అంటే ఇది చాలా దారుణం అధ్యక్ష. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎంక్వైరీ చేసిన తర్వాత ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే వారిని క్షమించమని చెప్పారు. అయినప్పటికీ కూడా ఈ విధమైన యాక్షన్స్ డెఫినెట్ గా వీ డోంట్ అప్రిషియేట్ అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నేత ఇంకొకసారి ఆలోచించుకుని ఇంకొక పాయింట్ మీద మీరు చేయాలి తప్ప ఇట్లాగా కరెక్ట్ కాదు అధ్యక్ష.